గారిని మిమ్మల్ని ఉద్దేశించి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేందుగా కోరుతున్నాను. సభాధ్యక్షులు స్కూల్ కమిటీ చైర్మన్ రమేష్ గారికి, అదేవిధంగా స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు సుమతమ్మ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ఎంఈఓ బాబ్జీన గారికి, లింగయ్యన్న గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా వేదిక వెనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి నాయకులకి, వేదిక దిగు ఉన్నటువంటి దేవుడితో సమానమైనటువంటి స్కూల్ విద్యార్థులకి, పెద్దలకి, స్కూల్ పేరెంట్స్ అందరికి కూడా, అదేవిధంగా ఈ స్కూల్ కు సంబంధించినటువంటి అధ్యాపక బృందానికి కానీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అందరూ కూడా ఒక అరగంట ఆలస్యం క్షమించాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే అనుకోకుండా చంద్రగిరిలో ఒక డోనర్ వచ్చి కట్టించాడు స్కూల్. ఆ కట్టించిన డోనర్ ఈ రోజు ఓపెనింగ్ బాగుందని చెప్పిన దానివల్ల అక్కడ పోవాల్సి వచ్చి ఒక 6 గంటలు లేట్ అయింది. కాబట్టి అందరూ కూడా క్షమించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ, ఈరోజు మన స్కూల్ పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ గురించి కూడా ముఖ్యమైన వ్యక్తులు అందరూ చెప్పడం జరిగింది మీకు అందరికి కూడా, ముఖ్యంగా విద్యార్థులకు కూడా. ఎందుకంటే యాక్చువల్గా 1 o'clock మన భోజనం టైం అయింది, కానీ ఒక 5 నిమిషాలు ముగిస్తా. ఎందుకు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే, గతంలో చూస్తుంటాం కొన్ని సంవత్సరాల నుంచి మనం ఏ రోజు కూడా ఇలా ఏదో స్కూల్ డేకో లేదా యాన్యువల్ డేకనే మనం వచ్చేవాళ్ళం, వచ్చి మన పిల్లలతో తీసుకొని వచ్చి చూసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ అది ఉండకుండా ఈరోజు చేశారంటే, పక్కనప్పుడే మన లింగయ్య గారు కానీ లేదా బాబ్జీన గారు చెప్పిన విధంగా మన దీంట్లో ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ లో ఏ విధంగా మనకు పిల్లోడు చదివే దీనిపైన ఏ విధంగా ఇస్తాడో దాన్ని గమనించే విధంగా, ఆ విధంగా లేకుండా తల్లిదండ్రులు వస్తే మీ పిల్లోడు ఈ విధంగా ఉన్నాడు, మీ అమ్మాయి ఈ విధంగా నడుచుకుంటా ఉంది, మీరు ఇంకొంచెం కష్టపెడితే ఇంకా మంచి మార్కులు వస్తాయి, ఇంకా చేస్తే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేది ఒకటి. అదే విధంగా దీంతో పాటు మీరు చూస్తుంటారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు తల్లికి వందనం ఎలక్షన్ ముందు చెప్పాం. మన పిల్లోళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళకందరికి ఎందరు బిడ్డలు ఉంటే అందరికి కూడా తల్లికి వందనం వేస్తా ఉన్నాం. ఆ మాట ప్రకారం ఈ రోజు మన చంద్రగిరి మన పాకాల మండలంలో 4,628 మందికి గాను 6,94,10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మన ఈ స్కూల్ ఎత్తుకుంటే 314 మందికి గాను 47,10,000 రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. అదేవిధంగా స్కూల్లో విద్యార్థులకు కూడా 600 రూపాయలు, కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళకి అందరికి కూడా 600 రూపాయల లెక్కన కూడా ఆటోకి ఇవ్వడం జరిగింది. మన పాకాల మండలంలో ఎత్తుకుంటే 14 మోడల్ స్కూల్స్ ఉంది, 12 మోడల్ స్కూల్స్ ఉంది. ఆ 12 మోడల్ స్కూల్ కూడా వివిధ రంగాలకు సంబంధించి కూడా డెవలప్మెంట్ కూడా ఈ రోజు నారా లోకేష్ బాబు గారు చేస్తా ఉన్నారు. అదందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఇక్కడకు సంబంధించి మన ఈ టోటల్ మన నియోజకవర్గంలో ఎత్తుకుంటే స్టేట్ లెవెల్ మోడల్ స్కూల్ కూడా మన పాకాల మండలంలో అచ్చమగ్రహారం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, మన నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం ఈ 1 సంవత్సరం 7 నెలల్లో అభివృద్ధికి ముందుకు పోతా ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి అందరూ తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ ఒకసారి గుర్తు పెట్టుకోవాలి, మన పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ. గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ బ్యాగ్స్ దొక్క సీతారామమ్మ పథకం కింద అన్నం మధ్యాహ్నం అయితే సన్న బియ్యం ద్వారా భోజనం, అదే విధంగా రాగి జావ, చిక్కీసు, గుడ్లు అన్ని ఇస్తాడారు కదమ్మా, అన్ని ఇస్తాడారు కదా. భోజనం బాగుందా అంత? మన స్కూల్ యూనిఫాము, స్కూల్ బ్యాగ్స్, షూస్ గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా? బాగుంది కదా. మనందరూ థ్యాంక్స్ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి. ఏమ్మా, అదే విధంగా ఈ స్కూల్ ఎత్తుకుంటే 2024-25 సంవత్సరంలో 61% వచ్చింది 10th. ఈ సంవత్సరంలో 62 మంది పోతున్నారు మళ్ళా 10th కి. ఇక్కడుండే అధ్యాపక బృందానికి అందరికి ఒక విజ్ఞప్తి, మన దామల్చెరు చంద్రగిరి నియోజకవర్గంలో 100% ఇచ్చే విధంగా ఇక్కడ అధ్యాపకులు పొందుతుంది అందరూ కూడా కృషి చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది మోడల్ స్కూల్ గా మనం రెడీ చేసుకుంటా ఉన్నాం. చేసుకునేటప్పుడు మనం ప్రతి ఒక్క విద్యార్థిని కొంచెం ఎక్కడెక్కడ వీక్ గా ఉంది సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ లో ఆ వీక్ ఉండే టీచర్స్ తో స్పెషల్ క్లాస్ పెట్టుకొని మనం నిత్యం వాళ్ళతో మాట్లాడుతూ ఉండి వాళ్ళకి సంబంధించిన ఏదైనా కొంచెం చెప్పలేకపోవచ్చు మనకి డౌట్స్. ఇప్పుడే మన లింగయ్య సార్ చెప్పిన విధంగా ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్లో చెప్పినప్పుడు ట్యూషన్ పోని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు ఐడెంటిఫై చేసుకుని ఈ 3 months లో అవుతే 100% చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతారు. కాబట్టి దీని అందరూ కూడా అధ్యాపక బృందం ప్రతి ఒక్కరు కూడా చేయాలని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా లాస్ట్ విషయం,
ఈ దామల చెరువు పంచాయతీ అభివృద్ధి గతంలో నేను చెప్పా, గెలిచిన వెంటనే ఏ విధంగా మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని గెలిచిన వెంటనే నాండ్రకొండ టు దామల చెరువు తార్ రోడ్ వేయించా. అదేవిధంగా గతంలో ఎప్పుడో రామూర్తి అన్న గారు ఉన్న కాలంలో ఉన్న పైప్ లైన్ అక్కడక్కడ లీకేజ్ అంటే కొత్త జెడ్పీ నిధుల ద్వారా 35 లక్షల రూపాయలు పెట్టి కూడా తాగునీటి చేయడం జరిగింది. ఇప్పుడు తొందరలో చిత్తూరుకి వెళ్తున్న కలవకుంట నీటి వాటర్ ట్యాంక్ కి సంబంధించి పైప్ లైన్ కూడా తీసుకొని మన కట్టకిందపల్లి కాడ కూడా వాటర్ స్టోరేజ్ పెట్టి అక్కడి నుంచి కూడా రేపు రాబోయే కాలంలో ఎక్కడైనా నీటి ప్రాబ్లం ఉంటే కూడా అక్కడి నుంచి కూడా నీరు మా దామల చెరువు పంచాయతీ ఇచ్చే విధంగా కూడా రెడీ చేస్తాను. అది కూడా ఎస్టిమేషన్ వేయడం జరుగుతా ఉంది. అది కూడా తొందరలో శాంక్షన్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి మనందరికీ ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి బిలోపా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి ఒక ఇండస్ట్రీస్ అడిగాం, అది కూడా ఎదుగుతాను. ఎందుకంటే గతంలో ఇక్కడ మ్యాంగో మార్కెట్ ఉంది, లాస్ట్ మ్యాంగో మార్కెట్ లో మన దెబ్బతిని దానివల్ల మ్యాంగోకి సంబంధించిన పల్ప్ యూనిట్ పెట్టాలంటే కూడా ఆలోచిస్తున్నారు. అది లేకపోయినా వేరే ఏదైనా కూడా 2 సంవత్సరాలు తెచ్చే బాధ్యత చేస్తాను. కాబట్టి ఇక్కడ ఉండే పేరెంట్స్ చెప్తున్నా, ఇక్కడ విద్యార్థులకు అందరికీ ఒకటే విన్నపం, మనం చదివితేనే మనకు రేపు అభివృద్ధి ఉంటుంది. మనందరూ రైతు బిడ్డలం, చదువు అనేది ముఖ్యం. చదివిన తర్వాత మీకు సంబంధించిన రంగంలో వెళ్ళొచ్చు. కొందరు డాక్టర్లు కావచ్చు, కొందరు వచ్చి ఇంజనీర్లు కావచ్చు, కొందరు ఇంజనీర్లోనే సివిల్ కానీ అట్లా వెళ్ళొచ్చు, కొందరు ఆర్డీఓలు కావచ్చు, కొందరు ఎంఆర్ఓలు కావచ్చు, కొందరు ఐఏఎస్లు కావచ్చు. ఏదైనా ఒక లక్ష్యంతో మనం చదవాలంటే 100% సక్సెస్ అవుతుంది. మన ఇంట్లో మన పేరెంట్స్ కి 190 సమస్యలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎంత సమస్య ఉన్నా మీరు ఆలోచించాలి, అందరూ ఎంత సమస్య ఉన్నా ఆ రోజు ఆదివారం వస్తే చికెన్ 1 కేజీ తెస్తే మనకు పెడతారు. ఎందుకంటే మనం బాగుండాలి, పిల్లలు మీరు బాగుండాలని. మీరు బాగుంటేనే వాళ్ళ కన్న తండ్రికి తృప్తిగా ఉంటుంది. అటువంటిది కాబట్టి మీరు ఇక్కడుండే స్టూడెంట్స్ అందరూ కూడా చదువు ఇంపార్టెంట్ తీసుకొని దాంతోపాటు గేమ్స్ లో కానీ అన్నింటిలో కూడా రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. మీ అమూల్యమైన సలహాలను సూచనలు అప్పగా తెలుసా వేస్తా అని చెప్పి భావిస్తూ మా పైన ఏ అంచనాలు అయితే పెట్టారో ఆ అంచనాలు నెరవేరుస్తామని చెప్పి మీకు భారత విద్యాశాఖ తరఫున పాటిస్తూ ఇవాళ గత సంవత్సరంలో 10వ తరగతిలో